రాష్ట్రంలో ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివచ్చి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గొప్ప తెలుగు సంప్రదాయాన్ని మరోసారి ఘనంగా చాటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివచ్చి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గొప్ప తెలుగు సంప్రదాయాన్ని మరోసారి ఘనంగా చాటారని స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నా సంక్రాంతికి జన్మభూమికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సొంత గ్రామస్తులతో గడిపే సాంప్రదాయంలో భాగంగా నేను కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నానని తెలియజేశారు. ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జగ్గన్న తోట ప్రబల తీర్థం కార్యక్రమాన్ని ఈసారి రాష్ట్ర పండుగగా జరుపుకున్నామని పేర్కొన్నారు. ఏకాదశ రుద్రులు ఒకచోట చేరగా 1,00,000 మంది భక్తులు పాల్గొనగా వైభవపేతంగా జరిగిన ప్రబల పండుగ మన సంస్కృతిని చాటిందన్నారు. ఇదే సమయంలో కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటుతో ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి అవుతుందన్నారు. మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంది. పండుగలకు ప్రాధాన్యం ఇస్తూ అటు సాంప్రదాయానికి, ఇటు టెక్నాలజీతో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామని ఏపీ సీఎం స్పష్టం చేశారు. మన విలువలు, ఆచారాలు పాటిస్తూనే తెలుగు జాతిని నెంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నిస్తామని మరోసారి మాట ఇస్తున్నానని ఘంటాపథంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బలమైన సంకల్పం ఉంటేనే ఏదైనా సాధించగలమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా కీలకమని అన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడించారు. కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయి అని, రాష్ట్ర సుస్థిర అభివృద్ధిలో ఇది గేమ్ చేంజర్ కానుందని పవన్ స్పష్టం చేశారు. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కష్ట నష్టాలను తట్టుకొని ఏఎం గ్రీన్ కంపెనీ పెట్టారని చలమలశెట్టి అనిల్, మహేష్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఏఎం గ్రీన్ కంపెనీ 495 ఎకరాల్లో ఏర్పాటు కానుందని, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా కీలకమని అన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడించారు. కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయని, రాష్ట్ర సుస్థిరాభివృద్ధిలో ఇది గేమ్ చేంజర్ కానుందని పవన్ స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో కార్బన్ ఎమిషన్స్ను పెద్ద స్థాయిలో తగ్గిస్తోందని, భూతాపం తగ్గించేందుకు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను అనేక ఇబ్బందులు పెట్టిందని, కానీ తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అండగా ఉంటుందని వెల్లడించారు. యువతకు ఉద్యోగాల కల్పనకున్న అవకాశాలు వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు, గవర్నమెంట్ అనేది ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో, ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60, మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి.
రాజ్యాంగం ప్రజాస్వామ్యం పట్ల వైకాపాకి గౌరవం లేదని మంత్రి పార్థసారథి అన్నారు. అమరావతిపై విషం చిమ్మేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులకు ప్రజలు రైతుల సమస్యలపై చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని సవాల్ చేశారు. అమరావతిలో భూముల విలువ పెరగడం ద్వారా వచ్చే ఆదాయంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న స్పష్టమైన ఆర్థిక దృష్టితో ప్రభుత్వం ముందుకు వెళుతుందని వివరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో జగన్ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఒక్క రాజధానిని కూడా నిర్మించకుండా రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టిన తొగ్గులకు పాలనను ప్రజలు చూశారని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి పాపమే శాపమై కేవలం 11 సీట్లకే పరిమితమైందని ఆక్షేపించారు. నది ఒడ్డు రాజధాని ఎందుకు అని ప్రశ్నించే జగన్ రెడ్డికి లండన్, వాషింగ్టన్, కైరో వంటి ప్రపంచ నగరాలన్నీ నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందిన విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఒకప్పుడు సైబరాబాద్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్ది రాష్ట్ర భవిష్యత్తుకు దారి చూపనున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, నాబార్డు నుంచి వేల కోట్ల నిధులు సమీకరించి అమరావతి పనుల్లో వేగం పెంచిందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ హిస్టరీలో లేని విధంగా ఒక ఉద్యమాన్ని చేశారు మహిళలు, రైతులు అందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తాను. ఎంతసేపు భ్రమరావతి, కమరావతి, లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్, రకరకాల మాటలతో తనకున్న మందబలంతో, అసెంబ్లీలో తనకున్న బలంతో తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటానికి ప్రయత్నం చేశారే కానీ ఎక్కడ కూడా రాజధాని ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఇన్సైడర్ ట్రేడింగ్ మీద హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా చివాట్లు పెట్టినా కూడా సిగ్గు రాలేదు ఆ పార్టీకి అని చెప్పేసి మనం చేస్తాను. మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా మరి వాదన తీసుకొచ్చారని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మరి ఆ రోజు వేలాది మంది రైతులు, మహిళలు దేవాలయం టు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తే ఏ విధంగా అడుగడుగున అడ్డంకులు సృష్టించడమే కాకుండా పోలీసులతో వాళ్ళ మీద దౌర్జన్యం కానివ్వండి, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ కానివ్వండి, ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ సెంటర్ ద్వారా కార్యరూపం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని నెరవేర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ద్వారా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ సెంటర్ను శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పరిశీలించి మహిళా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పథంలో పయనింపచేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను, వ్యవస్థాపకతను, ఉపాధిని, ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. జిల్లాలో 5,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేశామని, ఇప్పటికే 1,000 మందికి పైగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని నీతి ఆయోగ్ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ జిల్లాకు రైస్ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ఆగస్టు నెలలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్తు ఆవరణలో ఏర్పాటు చేసిన రైస్ సెంటర్ ద్వారా మహిళలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎలిప్, వికాస, స్కిల్ డెవలప్మెంట్ వంటి సంస్థల ద్వారా పారిశ్రామిక రంగంపై శిక్షణను అందిస్తున్నామని అన్నారు. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వినియోగం వంటి అంశాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. రైస్ సెంటర్ నిర్వహణకు 1.67 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నీతి ఆయోగ్కు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. నీతి ఆయోగ్ సహకారంతో జిల్లాలో పెద్ద ఎత్తున మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా స్పష్టం చేశారు. మహిళలకి, ఇక్కడ ఉన్న మహిళలకి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ అవకాశాలు బట్టి, వాళ్ళకు ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడము, వాళ్ళకి గైడ్ చేయడము, స్కిల్లింగ్ ట్రైనింగ్ చేయడము, అట్లాగే వాళ్ళకి మార్కెట్ లింకింగ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకైతే వికాస ఉందో
ఈ ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇక్కడ జాబ్ మేళాస్ అయితే మనం పెడుతున్నాము జిల్లా వ్యాప్తంగా, అదే ప్రకారంగా రైస్ సెంటర్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ లేదా వాళ్ళ పిల్లలకి ఎక్కడైనా జాబ్స్ కావాలి లేదా వాళ్ళకి ఒక ట్రైనింగ్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఈ వికాస ద్వారా అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్లింగ్ ఇవ్వడానికి అలాగే వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఏదో ఇగ్నైట్ పెట్టుకున్నాం మనం, ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రోత్ అని మనము జిల్లా స్థాయిలో పెట్టుకుంటున్నాము. ఆ ఇగ్నైట్లో ఎవరికి ఏ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా వాళ్ళకి ఆ స్కీమ్ అమలు చేసే దాంట్లో ఉన్న ఇబ్బందుల గురించో లేదా టెక్నికల్ అప్రైజల్ గురించి ఏదైనా కావాలన్నా కూడా హెల్ప్ చేయడానికి రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఏఐ ఫర్ షూర్ మీరందరూ పార్టిసిపేట్ చేశారు, చూశారు కూడా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో, మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారో, చిన్న స్థాయిలో చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగు, డిజిటల్ ఇంటర్నెట్ బేస్డ్ మార్కెటింగ్ అలాగే పబ్లిసిటీ అయితే ఉందో దీనికి నేర్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎయిడెడ్ లెర్నింగ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా నేర్పించడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. సంక్రాంతి పండుగ సెలవులు పూర్తి అయిన నేపథ్యంలో రహదారులపై వాహనాల రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని, సుమారు 100 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సెలవులు పూర్తయిన నేపథ్యంలో రహదారులపై వాహనాల రద్దీ ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని, 100 మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నారని స్పష్టం చేశారు. వెస్ట్ బైపాస్ జంక్షన్ నుంచి ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ సాఫీగా కొనసాగుతోందని చెప్పారు. నగర వ్యాప్తంగా ఎక్కడా తీవ్రమైన ట్రాఫిక్ జాములు నమోదు కాలేదన్నారు. 5 కిలోమీటర్ల మార్గాన్ని పీక్ అవర్స్లో కూడా 10-15 నిమిషాల్లోనే ప్రయాణించే విధంగా చర్యలు, వాహనాలు సగటున గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నిరాఘాటంగా ప్రయాణిస్తున్నాయని స్పష్టం చేశారు. టోల్ గేటు, గరికపాడు చెక్పోస్టుల వద్ద 1 నిమిషంలోపే దాటుతున్నాయని, అమావాస్య కారణంగా తిరుగు ప్రయాణాలు పెరగడంతో పీక్ అవర్స్లో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు 100 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉన్నారు మరియు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. రిటర్న్ జర్నీ వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు వెస్ట్ బైపాస్ టోల్ ప్లాజా వద్ద హెవీ వాహనాలను సింగిల్ లైన్లో రోడ్డు పక్కన పార్కింగ్ చేయించినట్లు చెప్పుకొచ్చారు. డ్రోన్ ద్వారా ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి FM రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. కొన్ని మీడియాల్లో వచ్చిన ట్రాఫిక్ కథనాలు అతిశయోక్తిగా ఉన్నాయన్నారు. ప్రజలు, మీడియా వారు వాస్తవాలను గుర్తించి సహకరించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల సురక్షితమైన, నిరాఘాటమైన వాహన రాకపోకల కోసం ట్రాఫిక్ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం, ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీలు, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. సంక్రాంతి పండగకి సొంతూర్లకి వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి పండగకి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. పండుగ ముందు హైదరాబాద్కు పెద్దగా బస్సులు నడవని ఆర్టీసీ అధికారులు తిరుగు ప్రయాణాల సందర్భంగా మాత్రం హైదరాబాద్ రూట్పై దృష్టి పెట్టారు. పండుగకు ముందు కేవలం 35 స్పెషల్స్ హైదరాబాద్కు నడవగా, పండుగ తర్వాత రోజుకి 85కు తగ్గకుండా నడపాలని నిర్ణయించారు. హైదరాబాదు 85 బస్సులు, చెన్నై 10, బెంగళూరు 5 బస్సులు చొప్పున మంగళవారం వరకు నడపాలని భావిస్తున్నారు. అవసరమైతే అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురం, భీమవరం, రాజోలు, అమలాపురం, కాకినాడ, నిడదవోలు తదితర ప్రాంతాల నుంచి PNBSకు రోజుకి 70 స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి రాయలసీమ జిల్లాలకు కూడా డిమాండ్ బట్టి స్పెషల్స్ వేస్తారు. రాయలసీమ నుంచి వేలాది మంది విద్యార్థులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. సెలవులు ఇస్తే ఈ రూట్లో రద్దీ ఉంటుంది. అయితే ఈ నెల 28న JEE మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఔటింగ్ ఇవ్వలేదు. దీంతో పెద్దగా రాకపోకలు లేవు. అయినప్పటికీ ఈ మార్గంలో డిమాండ్ను బట్టి స్పెషల్స్ నడపడానికి సిద్ధం చేస్తున్నారు. హత్య రాజకీయాలకు, కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పల్నాడు ఘటనకు రాజకీయం చేసే ప్రయత్నం దురదృష్టకరమని, వ్యక్తిగత గొడవలకు కుల రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చూసాం, ఇదే పల్నాడులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి
గ్రామాల్ని దాడులు చేయించారు. ఆడబిడ్డల మీద మానభంగాలు చేయించారు. గ్రామాల నుంచి రాకుండా గోడలు కట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇవాళ అటువంటి ఆ గ్రామాల్లో చాలా ప్రశాంతత వాతావరణం ఉంటే మళ్ళీ కక్షలో రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు దిగటం, ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంస్కృతి గతంలో కూడా చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అక్కడ జల్లయ్య మీద హత్య చేయటం, తోట చంద్రయ్య పేక్ కోసేయటం, ఇవన్నీ బీసీల మీద మీరు చేసినటువంటి దాడులు ఈ రాష్ట్రం మర్చిపోయింది అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ ప్రతిదీ రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్ని మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. పల్నాడు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి గ్రామంలో వందల మందిని కాళ్ళు చేతులు ఎరగొట్టి వాళ్ళు చేసినటువంటి ఆ దుర్మార్గాలన్నీ ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పిన్నెల్లిలో ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగిన గొడవలో సాల్మన్ మృతి చెందారని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎప్పుడు చనిపోతారా అని ఎదురు చూస్తున్న వైసీపీ నేతలు జగన్ శవ రాజకీయాన్ని మొదలుపెట్టారని మండిపడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను టీడీపీకి అండగట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిన్నెల్లిలో గత 4-5 రోజుల క్రితం ఇద్దరు వ్యక్తుల మధ్య, ఒకరు సాల్మన్ బై క్యాస్ట్ ఎండి పిన్నెల్లి, ఒక అతను పేదరు బై క్యాస్ట్ ఎంఎల్, ఇద్దరు కూడా దళిత వర్గాలు. పార్టీలు వేరు వేరైనా వీళ్ళిద్దరు అంత యాక్టివ్ కార్యకర్తలు కాదు, రెండు పార్టీల్లో సానుభూతి పరులు. పిన్నెల్లిలో ఎండి ఎమ్మెల్సీ దాదాపు మెజారిటీ టీడీపీలోనే ఉన్నారు గత 30 సంవత్సరాలుగా. ఎండీస్ లో దాదాపు 95% టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్సీలో దాదాపు 75% ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా వ్యక్తిగత గొడవలు కూడా ఎప్పుడూ లేవు. ఇద్దరు ఆ రోజు మాట ఏదో అనుకొని ఘర్షణ పడి ఒకరినొకరు కర్రలతోనే కొట్టుకోవడం జరిగిందనేది స్థానికులు చెప్తున్నారు. దాంట్లో సాల్మన్కి తల మీద దెబ్బ తగలడం వల్ల గుంటూరు జనరల్ హాస్పిటల్లో చనిపోయారని చెప్పారు. దీన్ని ఇక ఎవరు ఎప్పుడు చనిపోతారా, శవ రాజకీయాలు ఎప్పుడు చేయాలా, గత సంవత్సరంన్నర ప్రశాంతంగా ఉంది గురిజాల, ఎటువంటి అలజడి లేదు. 14-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది, కానీ 19-24 అరాచకాలు చేశారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, దివంగత ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేసుకోవటం హర్షణీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత నెలలో ఇదే ప్రాంతంలో వాజ్పేయి విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం హౌసింగ్ బోర్డు బైపాస్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాష్ట్ర ఎక్సైజ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభపరిణామంగా మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యం ఇస్తూ ప్రజాపాలన కొనసాగిస్తోందన్నారు. ఇరువురు ఆదర్శ రాజకీయ నేతల విగ్రహాలను మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రధానిగా వాజ్పేయి సేవలు దేశ ప్రజలు మరువలేనని అన్నారు. తెలుగువారికి తిని ప్రపంచంలో నలుదిశలా వ్యాపింపచేసే విధంగా కృషి చేసిన నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఈ ఇరువురి విగ్రహాలు కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికే కాక యావత్ జిల్లాకే గర్వకారణమని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.